ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఉగ్రమూకలకే కాదు, పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైన్యానికి కూడా ముచ్చెమటలు పట్టించింది. ఇప్పటిదాకా భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగానే సాగాయి. కానీ ఆపరేషన్ సింధూర్లో ఈ లెక్కలన్నీ చెరిపేసింది భారత్. ఈసారి పాకిస్తాన్లోకి తీసుకుపోయింది. అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్తాన్లో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి మరి ఉగ్రవాద స్థావరాలపై మన వైమానిక దళం మిస్సైల్స్ కురిపించింది. ఈ ఆపరేషన్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బహవల్పూర్లోని మర్కజ్ సుభానల్లా కాంప్లెక్స్ పై జరిగిన దాడే. ఇందులోనే భారత్ కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ నేతృత్వంలో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నడుస్తోంది. జైషే ప్రధాన కార్యాలయంగా దీన్ని వాడుకుంటున్నారు. ఇదే మసూద్ కు నివాస భవంతి కూడా. ఆపరేషన్ సింధూర్ దాడిలో మసూద్ కుటుంబానికి చెందిన వాళ్లు 10 మందికి పైనే చనిపోయారు. భారత్లో పఠాన్కోట్ దాడి, పార్లమెంటు భవనంపై దాడితో పాటు పుల్వామా దాడికి కూడా బహవల్పూర్లోని జైషే మహమ్మద్ కార్యాలయంలోనే కుట్ర రచన జరిగింది. పాక్ పాలకులు, ఆర్మీల అండ చూసుకొని రెచ్చిపోయిన మసూద్ ని ఇప్పుడు జీవితాంతం మరిచిపోలేని దెబ్బతీసింది ఇండియన్ ఆర్మీ. ఈ కార్యాలయాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లుగా సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్క బహవల్పూర్లోనే 100ల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయి ఉంటారన్న చర్చ సాగుతోంది. పాకిస్తాన్ అసలు మరణించిన సైనికుల సంఖ్యనే బయటకు చెప్పదు. ఇక ఇంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్న సంగతి బయటికి తెలిస్తే పాకిస్తాన్ ఎంత ముష్కర దేశమో ప్రపంచానికి మరోసారి సాక్ష్యాధారాలతో తెలిసిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యని ఆ దేశం బయట పెట్టదు. కనీసము ఒక్క బహావల్పూర్లోనే 1575 మంది చనిపోయి ఉంటారన్నది ఒక అంచనా. ఎందుకంటే మౌలానా జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మౌలానా మసూద్ అజర్, ఆయన కుటుంబ సభ్యులే 10 మంది చచ్చిపోయారు. ఆయన సన్నిహిత సహచరులు 3 చనిపోయారు. అంటే 13 చనిపోయిన విషయాన్ని మౌలానా మసూద్ అజర్ స్వయంగా అంగీకరిస్తున్నారు. పాకిస్తాన్ అంగీకరించకపోని తన బంధుమిత్రులందరూ కూడాను బహావల్పూర్లో ఉన్నారు అని ఈ యుఎస్ డిక్లేర్డ్ టెర్రరిస్ట్ స్వయంగా ప్రకటించుకుని వాళ్ళతో పాటు నేను పోతే బాగుండని చెప్పి కన్నీరు కారుస్తున్నారు. పెహల్గాంలో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు రాల్చిన కన్నీరు కన్నా మసూద్ అజర్ యొక్క కన్నీరు గొప్పదేం కాదు. ఎంతోమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి మసూద్ అజరు కొంతైనా ఏడవాలి వాడు పోయే లోపల. కాబట్టి అక్కడ తన కుటుంబానికి చెందిన వాళ్ళే 14 మంది పోయారని చెప్పారు. ఒక్క బహావల్పూర్లోనే 1500 మంది దాకా చనిపోయి ఉండొచ్చు. మురీద్కోలో కూడా సంఖ్య చాలా పెద్దగా ఉండవచ్చు అన్నటువంటి అంచనా వెలువడింది. ఇంకా అలానే మురిద్కేలోని మర్కజ్ తోయిబా, ఇది అంతర్జాతీయ సరిహద్దుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే తోయిబా క్యాంప్. దాదాపు 82 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉగ్ర క్యాంపస్ ఇది. ఇందులో మదర్సా, మార్కెట్ వంటివి కూడా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయటంలో ఈ క్యాంపస్దే కీలక పాత్ర. ఇది లష్కరే హెడ్ క్వార్టర్గా పనిచేస్తోంది. దాదాపు 1000 మంది వరకు ఇక్కడ ఉగ్ర శిక్షణను పొందుతున్నారు. దీని నిర్మాణానికి 2000 సంవత్సరంలో ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ డొనేషన్గా ఇచ్చాడు. 26/11 ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గుల్లో ఒకడైన అజ్మల్ కసబ్కు ఇక్కడే ఇంటెలిజెన్స్ శిక్షణ ఇచ్చారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఆపరేషన్ సింధూర్లో ఇక్కడ కూడా 100 మందికి పైనే ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ సరైన సంఖ్య చెప్పకపోయినా సరే మన వైమానిక దళం 100ల సంఖ్యలోనే ఉగ్రవాదులను మట్టుబెట్టిందన్న సత్యం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది.